ఇక్కడ గ్రూప్ 1 దీంట్లో మూల్యాంకనంలో నిబంధనల దాని మీద కోర్టులో ప్రూవ్ అయింది ఏంటంటే సిట్ వేసిన దీంట్లో ఎంపికైన 165 మందిలో 160 మంది మార్కుల్లో మార్పులు ఉన్నాయంట. ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ మార్పులు ఉన్నాయంట. పిటిషనర్లు ఎవరైతే పిటిషనర్లు కేసులు వేశారో వాళ్ళు చూపించింది ఏంటంటే 405 మంది వాళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళ మా జవాబు పత్రాలు చూడండి, ముందే మార్పులు ఎలా ఉన్నాయో తర్వాత ఎలా మార్చారో అని. అంటే ఇంత బ్లేటెంట్గా అక్రమాలకు పాల్పడిన దీంట్లో ఒకటి దీన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, మరొక్కసారి ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు రేపు అసెంబ్లీ సమావేశాల్లో కానీ కౌంటర్ స్ట్రాటజీలో కానీ. తర్వాత ఈ దర్యాప్తుని ఎలాగైతే ఇందాక నేను చెప్పినట్టు జార్ఖండ్లో మాజీ సెక్రటరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చేసినట్టుగా ఇక్కడ ఎందుకు అప్పటి ప్రభుత్వ అధినేతల మీద ఎందుకు దర్యాప్తుని ఎక్స్టెండ్ చేయకూడదు? సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 2 నెలలుగా ఈ డిఎస్సికి సంబంధించిన వీళ్ళ గోలా కంగాలి చూస్తూనే ఉన్నారు సార్. మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏపీపీఎస్సి మీద ఇన్ని రకాలుగా గత 3-4 సంవత్సరాలుగా కోర్టు రకరకాల స్ట్రిక్చర్స్ పాస్ చేసింది, జడ్జిమెంట్లు పాస్ చేసింది, సిట్టు వేసింది, తిట్టింది, చీవాట్లు పెట్టింది, మొట్టికాయలు వేసింది, చీయని తిట్టింది. కానీ డిఎస్సి మీద పల్లెత్తు మాట గవర్నమెంట్ని అనిందా? 340 పిటిషన్లు వాళ్ళు వేస్తే ఏది డిఎస్సి పెట్టడానికి ముందు, పెట్టిన తర్వాత కొంతమంది ఈ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఒక 10 మంది అనుకుంటాను. వీళ్ళందరూ 340 పిటిషన్లు వేస్తే కనీసం ఒక్క పిటిషన్ మీదన్నా హైకోర్టు గవర్నమెంట్ ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండాలి, ఇది తప్పు, ఇది మీరు మార్చండి, ఎట్లయితే ఈ మొత్తాన్ని ఆపేయండి, వాళ్ళందరినీ పక్కన పెట్టండి, అప్రాధాన్య పోస్టుల్లో పెట్టండి, దేర్ కంటిన్యూషన్ విల్ బి బేస్డ్ ఆన్ అవర్ ఫైనల్ జడ్జిమెంట్ అని దానికి ఒక సిట్టు వేసి డిజిటల్ వాల్యుయేషన్ కూడదు, తప్పు, మళ్ళా మాన్యువల్ చేయనని వీళ్ళు అప్పటికే 2 సార్లు చేశారు. సో ఆ టైప్లో హైకోర్టు ఏమన్నా మా మీద చెప్పిందా? ఏమి లేదు. ఇంతవరకు ఒక్క దీంట్లో ఉన్న హైకోర్టు మమ్మల్ని తప్పు చూపించుంటే దిద్దుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మాకు తెలియకుండా ఏమైనా తప్పు జరుగుంటే ఒక్క తప్పు కూడా ఇప్పటిదాకా 2025 జూలై ఆగస్టులో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా 5 సంవత్సరాల పాటు ఉండి నువ్వు ఒక్క ఉద్యోగం, నాకు చాలా రోజు నుంచి ఒక డౌటు మీ ద్వారా ఒకసారి క్వశ్చన్ చేస్తాను. అసలు డిఎస్సి అంటే ఏమో తెలుసా వీళ్ళకి? యాక్రోనిమ్ డిఎస్సి. నాకు చాలా రోజు డౌటు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని తెలుసో లేదో నాకు తెలియదు. జగన్మోహన్ గారు స్టార్టింగ్లో పేపర్ లీక్ అయిందన్నారు. అని ఇంకమ్మా అది పేపర్ లీక్ కాదు, అది ఎవరు సిస్టమ్ చూస్తే వాళ్ళకే కనిపిస్తుంది, ఫేషియల్ రికగ్నిషన్ ఉండే టీసీఎస్ వాళ్ళ అయాన్ సాఫ్ట్వేర్ అది అన్నాం. అవునా, అదే నాకు ఇది తెలియదే. అట్లా కాదు, స్పోర్ట్స్ కోటా దూచేశారు. అరే అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, హారిజాంటల్ రిజర్వేషన్ వస్తుంది. ఓకే లేదు శాప్ వాళ్ళు ఏదో చేశారు. ఇట్లా ఏదో ఒక విధంగా బయటకు వచ్చి గందరగోళం చేసి సమస్యలు లేకపోతే ఏదో ఒక సమస్యను సృష్టించి అక్కడ మనిషి లేకపోయినా ఉన్నాడు అని చెప్పి చేస్తున్న ఈ కంగాలిని దయచేసి పెద్దలు గమనించాలి. పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినట్టు ఐ థింక్ ఇట్ వాజ్ లేట్. మేము 24 స్టార్టింగ్లో అధికారంకి వచ్చినప్పుడే 2-3 ప్రెస్ మీట్లు పెట్టినట్టు గుర్తు. మిస్టర్ గౌతమ్ సవాంగ్ ఈజ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే 2022 ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఆంజనేయులు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత యాజ్ ఎ డీజీపీ, యాజ్ ఎ పర్సన్ హూ హెల్డ్ ది పొజిషన్ ఆఫ్ డీజీపీ, యాజ్ ది చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ, ఇట్ ఈస్ హిస్ నైతిక మారల్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ ది కోర్ట్ ఆఫ్ వాట్ హెస్ హ్యాపెన్. అన్ని పొజిషన్లో అన్ని సంవత్సరాల పాటు పనిచేసిన వ్యక్తి సిగ్గు లేకుండా కోర్టుకి అబద్ధాలు చెప్పాడు. ఏమీ జరగలేదు, అసలు నథింగ్. ఆ తర్వాత మాలాంటి వాళ్ళు టీడీపీ పార్టీ దాన్ని బయట తెచ్చిన తర్వాత అప్పుడు కోర్టులో మీ చెప్పినట్టు అభ్యర్థులు చాలామంది వాళ్ళ ఏమంటారు వాళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల ఇవంతా బయటకు వచ్చి కోర్టుకి ఇస్తే, కోర్టులో వాళ్ళు కేసు వేస్తే, మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తే అప్పుడు కోర్టు హ్యాస్ గివెన్ స్ట్రిక్చర్స్. ఇన్ని స్ట్రిక్చర్స్ వచ్చినప్పుడు ఇవంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుంది అనేది అబ్సర్డ్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి A1 కావాలి, గౌతమ్ సవాంగ్ A2 కావాలి, అండ్ ఆంజనేయులు A3 కావాలి. మరి మీ ప్రభుత్వం అంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఓ కేసు వస్తే ఏమవుతుంది?
నో అదే కాదు ఇప్పుడు కాదు సార్ ఎందుకంటే ఒక్కొక్క కేసు మీద వస్తూనే ఉన్నాం. ఐ నో దట్ యూ కెన్ కార్నర్ మీ. ఇక్కడ కార్నర్ ఒక్కొక్కటి తీసుకొస్తున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? 100 కేసులు ఉన్నాయి బాస్, 100 కేసులు ఉన్నాయండి. 100 కేసులు 100 స్కామ్లు ఉన్నాయి కాబట్టి జనం 154 నుంచి 111 తీసుకొచ్చారు. మీరేం చేస్తారు? కరెక్ట్. అన్ని ఇవాళ మధ్యాహ్నమే ఐ థింక్ సీఎం గారు స్పష్టంగా చెప్పినట్టున్నారు ఈ కేసుని మనం తీసుకుంటున్నాము అని. ఇవాళ దాని మధ్యాహ్నమే మంత్రులతో దాన్ని మాట్లాడుతూ. సో మిస్టర్ గౌతమ్ సవాంగ్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ యాజ్ లైక్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళని ముందుగానే ఆ స్థానాల్లో దూచిపెట్టుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడతారు ఐఏఎస్ ఆఫీసర్లుగా అన్న కుట్ర 120 or 120B అంటారేమో తెలియదు. ఈ కుట్ర పూర్తిగా దాగి ఉంది. ఈ కుట్రని మనం ఛేదించకపోతే రాష్ట్రాన్ని 30 సంవత్సరాల పాటు నడిపించాల్సిన వాళ్ళని మనం సరిగ్గా ఎంపిక చేయకపోతే కోర్టు చెప్పినట్టు ఏమంటారు సిస్టమాటిక్ శాంక్టిటీ అని ఒక వర్డ్ వాడింది కోర్టు. ఆ సిస్టమాటిక్ శాంక్టిటీ లేకపోతే మనం దాన్ని ఏమంటారు ప్రజాస్వామ్యం అనుకోండి ఇంకోటి అనుకోండి ఎంత దండగా. ఎందుకంటే అసలు నడిపించే వాళ్ళే ఈ టైప్లో వచ్చిన వాళ్ళు అయితే చూద్దాం దీన్ని. ఈ డిఎస్సి ఆరోపణలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డిఎస్సి ఆరోపణలకి ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు ఏవైతే ప్రూవ్ అయ్యాయో వాటిని ఎలా మరొకసారి జనానికి అప్పచెప్పి వీళ్ళు చేసిన పాపాలు ఇవన్నీ ఎలా కౌంటర్ చేస్తారు అనేది ఒక ఆసక్తికరమైన అంశమే. రెండోది ఇంకొక క్లియర్ ఇదేంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండానే మరొక భారీ ర్యాలీ చేయబోతున్నారు. కర్నూలు వెళ్తున్నారు. మొన్న ఆలూరు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దారుణంగా కొట్టి ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుడిని కొడితే చావు బతుకుల్లో ఉన్నాడు. బళ్ళారి తీసుకెళ్లి హాస్పిటల్ వేశారు కదా, కోమాలో ఉన్నట్టున్నాడు బహుశా ఇంకా. సో ఆ కేసులో జైల్లో ఉంటే ఆయన్ని పలకరించడానికో పరామర్శించడానికో జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళుతున్నారు. అయితే అది మరి గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఆ కాన్వాయ్ ప్రయాణిస్తుందో తెలియదు మనకి. సో ఇది మరి భారీగా ఇప్పుడే వచ్చిన నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే కర్నూలు నుంచి భారీ ఎత్తున జన సమీకరణ అంట. నాయకులందరికీ చెప్పారంట విపరీతంగా జనం ఉండాలి అని. మరి అది ఎందుకు అంత బల ప్రదర్శన, ఎందుకో జైలుకి వెళ్ళి పరామర్శించడానికి కూడా మరి అంత బల ప్రదర్శనకి ఎందుకో తెలియదు. కానీ ఆయన అయితే రేపు ఆ ఏర్పాటు చేసుకుంటున్నారు. చూద్దాం రేపేం జరుగుద్దాం. మళ్ళీ రేపు అక్కడ ఎంతమంది సీఎం అని అరుస్తారో, ఎంత తొక్కేసలాట అవుద్దో, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎవరు పడకూడదని భగవంతుని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, అలాగే పద్మ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ మనిషి లేడరా బాబు.